దిస్ ఇస్ చాణక్య. అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు బిట్కాయిన్ హాల్వింగ్ అంటే ఏంటి అండ్ ఇది ఎప్పుడు అవుతుంది అండ్ ఇది అయిన తర్వాత బిట్కాయిన్ ప్రైస్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అండ్ ఇది అవ్వడం వల్ల ఎందుకని మైనర్స్కి లాస్ వస్తుంది, ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే కనుక నేను ప్రీవియస్లీ చేసిన బిట్కాయిన్ మైనింగ్ అంటే ఏంటి అన్న వీడియో మీరైతే చూడాలి. సో ఆ వీడియో యొక్క లింక్ వచ్చేప్పటికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదు ఇక్కడ ఐకార్డ్స్లో వచ్చేప్పటికి మీకు వీడియో అవైలబుల్గా ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళినా కూడా ఆ వీడియో అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో కంప్లీట్గా చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూసినట్టయితే మీకు కంప్లీట్ టాపిక్ మొత్తం కూడా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో అన్ని కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకెవరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, లేదంటే ఎయిర్ డ్రాప్స్ గురించి కావచ్చు, మైనర్ల గురించి కావచ్చు, మీరు మన ఛానల్లో వీడియోస్ అయితే పొందొచ్చు. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేప్పటికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్న గంట కన్నా వచ్చేప్పటికి ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2009లో సతోషి నకమోటో బిట్కాయిన్ ని క్రియేట్ చేసినప్పుడే కొత్త బిట్కాయిన్ మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ అవడానికి ఒక వే అయితే క్రియేట్ చేశారు. ఆ వే వచ్చేప్పటికి బిట్కాయిన్ మైనింగ్ అన్నమాట. సో ఈ వేలో వచ్చేప్పటికి బ్లాక్ లో ఉన్న పెండింగ్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయడం ద్వారా బ్లాక్ రివార్డ్ అయిన కొత్త బిట్కాయిన్ లో వచ్చేప్పటికి మనం రివార్డ్ కింద అయితే పొందొచ్చు. ఈ రివార్డ్ 2009లో బిట్కాయిన్ స్టార్ట్ అయిన కొత్తలో 50 BTC కింద రివార్డ్ అయితే ఉండేది. బట్ ఎవరైతే బిట్కాయిన్ ని క్రియేట్ చేసిన సతోషి నకమోటో ఉన్నారో ఒక రూల్ అయితే పెట్టారు. ఈ రివార్డ్ ఏదైతే ఉందో ఇది వచ్చేప్పటికి ఎవ్రీ 2,10,000 బ్లాక్స్ కి, లేదంటే అప్రాక్సిమేట్లీ ఎవ్రీ 4 years కి హాల్ఫ్ అయితే అవుతుంది, అంటే 50% కి కట్ అవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ బిట్కాయిన్ హాల్వింగ్ 2012లో జరిగింది. అప్పటికి 50 బిట్కాయిన్ల కింద ఉన్న బ్లాక్ రివార్డ్ కాస్త 25 బిట్కాయిన్ల కింద కట్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎవ్రీ 4 years కి, లేదంటే 2,10,000 బ్లాక్స్ కి ఈ రివార్డ్ వచ్చేప్పటికి కట్ ఆఫ్ అవుతూ అయితే వచ్చింది. సో ఈ విధంగా కట్ ఆఫ్ అవుతూ 2024 ఏప్రిల్లో వచ్చేప్పటికి అప్పటికి 6.25 బిట్కాయిన్ల కింద ఉన్న బ్లాక్ రివార్డ్ కాస్త 3.125 బిట్కాయిన్ల కింద మారడం అయితే జరిగింది. మరి ఎందుకని రివార్డ్ ఇలా హాల్ఫ్ అయ్యేటట్టు అయితే పెట్టారు? ఎందుకని రివార్డ్ సేమ్ అయితే ఉండకూడదు? $10 ఎర్న్ చేస్తున్న మైనర్ కూడా ఆఫ్టర్ హాల్వింగ్ తర్వాత కేవలం $5 ఎర్న్ చేస్తుంది. ఈ వేలో వచ్చేప్పటికి మైనర్ కూడా లాసే కదా. సో మరి ఎందుకని సేమ్ ఉండకూడదు? దీనికి ఆన్సర్ వచ్చేప్పటికి సప్లై అండ్ డిమాండ్. ఇన్ కేస్ బ్లాక్ రివార్డ్ వచ్చేప్పటికి 50 బిట్కాయిన్లు యాస్టీస్ కంటిన్యూ అయింది అనుకోండి, ఇప్పుడున్న పవర్ఫుల్ కంప్యూటర్లు పెట్టి మైన్ చేయడం ద్వారా కొత్త బిట్కాయిన్లు వచ్చేప్పటికి ఎక్కువ మొత్తంలో బ్లాక్ చైన్ లోకి లేదా సప్లైలోకి యాడ్ అవడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే బిట్కాయిన్ అన్లిమిటెడ్ సప్లై ఉన్నట్టే. ఈ విధంగా అన్లిమిటెడ్ సప్లై ఉంటే ఏమవుతుందంటే బిట్కాయిన్ ప్రైస్ పడిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే లిమిటెడ్ సప్లై ఉండాలి. అందుకని చెప్పి హాల్వింగ్ ద్వారా వచ్చేప్పటికి ఎప్పటికప్పుడు బ్లాక్ రివార్డ్ ని హాల్ఫ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ వేలో ఏంటంటే మనకి బిట్కాయిన్ రివార్డ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది కాబట్టి సప్లై వచ్చేప్పటికి తగ్గుతుంది. సో స్టేబుల్ గా వచ్చేప్పటికి ప్రైస్ ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు సింప్లిఫై చేసి అయితే చెప్తాను. దీనికోసం వచ్చేప్పటికి మనం 2 ఎలిమెంట్స్ వచ్చేప్పటికి కంపేర్ అయితే చేద్దాం. అది ఒకటి వచ్చేప్పటికి గోల్డ్ అన్నమాట, ఇంకోటి వచ్చేప్పటికి ఐరన్. సో ఇప్పుడు గోల్డ్ చూసుకున్నట్టయితే 1 kg గోల్డ్ వాల్యూ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 60 లక్షల రూపాయల వరకు మనకు ఉంది. అదే 1 kg ఐరన్ వాల్యూ తీసుకుంటే గనక మనకి 30 నుంచి 50 రూపాయలు మాత్రమే ఉంది. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే గనక, సో గోల్డ్ వచ్చేప్పటికి లిమిటెడ్ సప్లై అన్నమాట. మనకి ఐరన్ దొరికినంతగా గోల్డ్ అయితే దొరకదు. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పటిదాకా ఎంత గోల్డ్ అయితే వెలికి తీసామో భూమి నుంచి అండ్ మైనింగ్ ద్వారా, అంతే ఐరన్ వచ్చేప్పటికి కేవలం 1 గంటలో సో వెలికైతే తీస్తున్నాం. అంటే ఐరన్ వచ్చేప్పటికి ఎక్కువ సప్లై ఉంది కాబట్టి దానికి అంత వాల్యూ లేదు. బట్ గోల్డ్ చూసుకుంటే మైన్ చేయడం చాలా కష్టం అండ్ చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి గోల్డ్కి అంత వాల్యూ ఉంది. సేమ్ యాస్టీజ్ ఇదే విధంగా బిట్కాయిన్ కూడా వర్క్ అవుతుంది. మీకు గోల్డ్ని రీప్లేస్ చేసేదే బిట్కాయిన్ అన్నమాట. సో ఈ బిట్కాయిన్లో కూడా లిమిటెడ్ సప్లై ఉంటుంది. అంటే 2,10,00,000 బిట్కాయిన్లు మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఓవరాల్ మ్యాక్స్ సప్లై. దీన్ని కూడా వాల్యూ వచ్చేప్పటికి స్టేబుల్గా అయితే ఉంటుందన్నమాట. యాస్టీజ్ గోల్డ్ లాగానే దీనికి కూడా లిమిటెడ్ సప్లై ఉంది కాబట్టి దీని వాల్యూ కూడా పెరగడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా బిట్కాయిన్ హాల్వింగ్ అంటే ఇది. సో ఈ బిట్కాయిన్ హాల్వింగ్ టాపిక్ అంతా విన్న తర్వాత మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. సో ఈ విధంగా ఎవ్రీ 4 years కి లేదా ఎవ్రీ 2,10,000 బ్లాక్స్ కి బిట్కాయిన్ రివార్డ్ ఏదైతే బ్లాక్ రివార్డ్ ఉందో అది హాల్ఫ్ అయిపోతూ వెళ్ళిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత కంప్లీట్లీ జీరో అయిపోతుంది కదా. సో అప్పుడు ఎవరికి ఎలాంటి లాభం ఉండదు కాబట్టి మైనర్లు ఎవరైతే ఉన్నారో, అంటే బిట్కాయిన్ మైనింగ్ చేస్తున్న కంపెనీలు కావచ్చు, లేదా ఇండివిజువల్ మైనర్లు కావచ్చు, వీళ్ళందరూ మైనింగ్ ఆపేస్తే టోటల్ బ్లాక్ చైన్ ఏమి ఉండదు, బిట్కాయిన్ ఏమి ఉండదు కదా, అప్పుడు ఎలా అని చెప్పి దీనికి కూడా ఆన్సర్ అయితే ఉంది, నేనైతే చెప్తాను. దీనికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 2140 సంవత్సరానికల్లా బిట్కాయిన్ బ్లాక్ రివార్డ్ వచ్చేప్పటికి కంప్లీట్లీ జీరో అయిపోతుంది. సో ఆఫ్టర్ ఏమవుతుందంటే మీకు అప్పటికి, అంటే అప్పటిదాకా మైనింగ్ అవుతుంది కాబట్టి అప్పటికి వచ్చేప్పటికి బిట్కాయిన్ ఏదైతే సప్లై ఉందో అది టోటల్ కంప్లీట్లీ రీచ్ అయిపోతుంది. 2,10,00,000 సప్లై కూడా టోటల్ రీచ్ అయిపోతుంది. ఈ విధంగా అయినప్పుడు ఏమవుతుందంటే బిట్కాయిన్ వాల్యూ చాలా హై ఉంటుందన్నమాట. ఎందుకంటే టోటల్ సప్లై రీచ్ అయిపోయింది, ఎలాంటి కొత్త బిట్కాయిన్లు కూడా మార్కెట్లోకి అయితే రావు. కేవలం ఉన్న బిట్కాయిన్లే, ఎవరి దగ్గర అయితే బిట్కాయిన్లు ఉన్నాయో వాళ్ళు వచ్చేప్పటికి
హోల్డ్ చేస్తారు, లేదా అమ్మాలనుకున్న వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు అమ్మితే కనుక మీకు బిట్ కాయిన్లు కావాలంటే మీరు కొనుక్కుంటారు. ఈ విధంగా సప్లై టైట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బిట్ కాయిన్ ప్రైస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఒకవేళ బ్లాక్లో ఉన్న పెండింగ్ రివార్డ్స్ కంప్లీట్ చేస్తే, ఐ మీన్ పెండింగ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తే ఓన్లీ మీకు బిట్ కాయిన్ బ్లాక్ రివార్డ్ మాత్రమే కాదు, సో ఆ బ్లాక్లో ఏవైతే పెండింగ్ ట్రాన్సాక్షన్స్ మీరు కంప్లీట్ చేశారో దాని యొక్క ట్రాన్సాక్షన్ ఫీ కూడా ఈ మైనర్లకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బిట్ కాయిన్ బ్లాక్ రివార్డ్ రాకపోయినా ట్రాన్సాక్షన్ ఫీ ఏదైతే కొద్ది మొత్తం ఉందో సో దీని వాల్యూనే చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో అప్పుడు మైనర్లు వచ్చేప్పటికి ఆ ట్రాన్సాక్షన్ ఫీ ఏదైతే ఉందో దానికోసం వచ్చేప్పటికి మైనింగ్ అయితే చేస్తారు. సో దీనికోసం వచ్చేప్పటికి మీరు ఎలాంటి కంగారు పడక్కలేదు. ఆఫ్టర్ బిట్ కాయిన్ బ్లాక్ రివార్డ్ 0 అయిపోయిన తర్వాత కూడా బ్లాక్ ఏదైతే మనకి ట్రాన్సాక్షన్ ఫీస్ ఉన్నాయో దానికోసం వచ్చేప్పటికి మైనర్లు మైనింగ్ అయితే కంటిన్యూ చేస్తారు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ వర్క్ అవుతుంది, ఈజీగా వచ్చేప్పటికి మనకి బిట్ కాయిన్ ప్రైస్ కూడా పెరుగుతూ అయితే వెళ్తుందన్నమాట. బట్ ఎవ్రీ హాల్వింగ్ తర్వాత మైనర్స్కి వచ్చేప్పటికి చాలా లాస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి $10 ఎర్న్ చేస్తున్న మైనర్ కాస్త ఆఫ్టర్ హాల్వింగ్ తర్వాత కేవలం $5 మాత్రమే ఎర్న్ చేస్తుంది. అంటే అందులో ఎలక్ట్రిసిటీ కాస్ట్లు పోను, మెయింటెనెన్స్ కాస్ట్లు పోను, మనకు వచ్చే ఏదైతే మిగిలే అమౌంట్ ఉందో అది చాలా తక్కువ అన్నమాట. ఈ వేలో వచ్చేప్పటికి మైనర్లకి కొద్ది మొత్తంలో లాస్ అయితే ఉంటుంది. అండ్ పాత మైనర్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేసి తక్కువ పవర్ జనరేట్ చేసేవి ఆ మైనర్లు పెట్టి అయితే మైనింగ్ అయితే చేయలేరు అనమాట. సో ఎందుకని చెప్పి ఎప్పటికప్పుడు మైనర్ల సంఖ్య కూడా తగ్గుతుంది ఎవ్రీ టైం హాల్వింగ్ అయిన తర్వాత. సో నెట్వర్క్ డిఫికల్టీ ఏదైతే ఉందో అది కూడా తగ్గడం అయితే జరుగుతుంది. మీకు మైనర్ల గురించి చెప్పాను కాబట్టి ఇప్పుడు బిట్ కాయిన్ హాల్వింగ్ తర్వాత బిట్ కాయిన్ ప్రైస్ సంగతి ఏంటి, పెరుగుతుందా తగ్గుతుందా? ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగినట్టయితే ఆన్సర్ ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద వచ్చేప్పటికి డిపెండ్ అయితే ఉంటుంది. మనం ప్రీవియస్ హాల్వింగ్ ఈవెంట్స్ చూసుకున్నట్టయితే కనుక ప్రతిసారి హాల్వింగ్ అయిన తర్వాత విత్ ఇన్ 6 months నుంచి 1 year లోగా బిట్ కాయిన్ ప్రైస్ ఏదైతే ఉందో అది డబల్ అవడం అయితే జరిగింది. కాకపోతే 2024లో అంటే ఏప్రిల్ మంత్లో వచ్చేప్పటికి హాల్వింగ్ అయింది కదా, సో ఆ తర్వాత వచ్చేప్పటికి 1 month అవుతున్నట్టు ఉంది. బట్ బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేప్పటికి ఇక్కడ $60,000 నుంచి $70,000 మధ్యలోనే ఫ్లిక్చువేట్ అయితే అవుతుందన్నమాట. ఆఫ్టర్ అయితే కనుక 6 months నుంచి 1 year తర్వాత వచ్చేప్పటికి బిట్ కాయిన్ ప్రైస్ ఇంకా డబల్ అయితే అవ్వచ్చు, లేదంటే కనుక ఇంకా కూడా తగ్గొచ్చు. ఎందుకంటే ఓన్లీ హాల్వింగ్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే సో బిట్ కాయిన్ ప్రైస్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి మార్కెట్లో వస్తున్న న్యూస్ ప్రకారం, లేదంటే కనుక కొత్త దేశాలు బిట్ కాయిన్ అక్వైర్ చేసుకుంటున్నా, సో ఈ టాపిక్స్ అన్ని కూడా బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేప్పటికి ఇన్ఫ్లేట్ అయితే చేస్తాయన్నమాట. అంటే వాటి ప్రభావం వచ్చేప్పటికి బిట్ కాయిన్ ప్రైస్ మీద కూడా పడుతుంది, యాస్టిస్ స్టాక్ మార్కెట్ లాగా మాత్రమే అన్నమాట. బట్ ప్రీవియస్లీ ఈవెంట్స్ చూసుకుంటే మాత్రం ఎవ్రీ హాల్వింగ్ తర్వాత బిట్ కాయిన్ ప్రైస్ వచ్చేప్పటికి 6 months నుంచి 1 year లోగా డబుల్ అయితే అవడం అయితే జరిగింది. సో మీరు ప్రైస్ చార్ట్ కూడా అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా వచ్చేప్పటికి హాల్వింగ్ అయితే వర్క్ అవుతుంది. సో మీకు వీడియోలో వచ్చేప్పటికి బిట్ కాయిన్ హాల్వింగ్ అంటే ఏంటి అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగొచ్చు. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.